మండలం నాగరాజుపాలెంలోని సిఐటియు కార్యాలయంలో సీఎం సిఐటియు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు గోనె దయాకర్ మాట్లాడుతూ నిన్న ఇఫ్కో కిసాన్ సెస్ భూముల్లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇఫ్కో సెస్ కి భూములిచ్చిన రైతులు సంతోషంగా ఉన్నారని మాట్లాడడం చాలా శోచనీయమని, భూసేకరణ సమయంలో వ్యవసాయ ఆధారిత కర్మాగారాలు తెస్తామని చెప్పి నేడు పరిశ్రమల పేరుతో ఇఫ్కో యాజమాన్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నందుక రైతులు సంతోషంగా ఉండేది అని సిపిఎం నాయకులు గోనె దయాకర్ ప్రశ్నించారు. గత 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇఫ్కో భూములు మొత్తం కిసాన్ సెజ్లోకి మార్చి కిసాన్ సెజ్లో వ్యవసాయ ఆధారిత కర్మాగారాలు ఏర్పాటు చేసి చుట్టుపక్కల రైతాంగానికి ఉపయోగపడాలని ఏర్పాటు చేస్తే నేడు కొన్ని రాష్ట్రాల్లో తరమేసిన ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. పెట్రోల్లో ఈ ఇథనాల్ 20% కలిపితే కాలుష్యాన్ని నివారించవచ్చు అని చెప్పే నాయకులు అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వెలువడే కాలుష్యం గురించి ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా రైతులు పండించుకున్న ధాన్యానికి మంచి ధర పలుకుతుందని నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, మనిషి తినే ఆహారానికి సంబంధించిన ధాన్యాన్ని ఆయిల్స్ కి ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో మనుషులు గడ్డి తిని బ్రతకాలా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు నరసింహులు, మండల సిపిఎం పార్టీ కార్యదర్శి ఎస్టీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. నిన్న ఇఫ్కో కిసాన్ సెజ్లో గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీకి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడిన మాటలు వీటి మీద వివరణ ఇవ్వాలని ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమం పెట్టాం. 2 విషయాలు దీంట్లో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నాయకులు మాట్లాడుతూ ఇఫ్కో కొరకు భూములు ఇచ్చిన రైతులు కళ నెరవేరింది అని అన్నారు. 1994-95 నుంచి ప్రారంభమైనటువంటి ప్రాసెస్ 97 పూర్తయింది. ఇఫ్కో భూముల సేకరణ స్వర్గీయ పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు ఇఫ్కో చైర్మన్గా, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఇక్కడ ఇఫ్కో ఎరువుల కర్మాగారం స్థాపించాలని చెప్పి కోవూరు కోదండరామస్వామి దేవస్థానం 1100 ఎకరాల భూములు ఎండోమెంట్ ల్యాండ్, 1100 సిజేపిఎస్ డీఫారం పట్టాల భూములు సేకరించడం జరిగింది. సుమారు 2772 ఎకరాలు ఆ రోజు భూసేకరణ జరిగింది. ఆ రోజు ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వాల. ఎండోమెంట్ బోర్డులో ఏదో డబ్బులు కట్టారన్నారు, అది ఒక భాగం. ప్రధానంగా 1100 చిల్లర ఎకరాలు, ఇందులో 500 ఎకరాలు పైగా శ్రీహరికోటలో నిర్వాసితులైనటువంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ కింద, పునరావాసం కింద ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి. ఒక 500 చిల్లర ఎకరాలు 20 సూత్రాల పథకం కింద భూమి లేని నిరుపేదలకి, అట్లాగే మిలిటరీలో సేవలు చేసినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం జరిగింది. 2వ పాయింట్, నిన్న పెట్టిన గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ ఈరోజు దేశంలో, ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద ఇష్యూగా ముందుకు వచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఒక ఆయన చెప్పాడు నిన్న, పెట్రోల్లో 20% బయో ఇథనాల్ కలిపితే కాలుష్యం ఉండదు, అది అవసరమైంది. ఇప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుంది అని. నేను మంచిదే. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే కాలుష్యం మాట ఏందనేది ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే మన దేశంలో రాజస్థాన్ కానీ, తెలంగాణలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్ ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలు పెడితే అక్కడ ప్రజలు తిరగబడి ఆ ఫ్యాక్టరీలు ఎత్తేసిన దాకా ఆందోళన చేస్తున్నారు, న్యాయ పోరాటాలు చేస్తున్నారు. అక్కడుండే స్థానిక నాయకులు రాజకీయాలు ఖచ్చితంగా ప్రజలు వెనక నడుస్తున్నారు. ఇది గుర్తించకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ ఏదో మనకు అనకూడదని చెప్పడం సవాబు కాదు. మరొక ప్రమాదకరమైన మాట కూడా అన్నారు నిన్న. ఈ ప్రాంతంలో రైతులకి చాలా గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే లక్షల టన్నుల సంఖ్యలో ధాన్యం ఈ ఇథనాల్ తయారీకి అవసరం అవుతుంది. ఈ ధాన్యం స్వీకరించడం వల్ల ఇక్కడ గిట్టుబాటు ధర వస్తుందని ఒక మాట అన్నారు.
అంటే మనిషి తినే తిండి ఈరోజు ఆయిల్ కిందకి పోతే వీళ్ళు గడ్డి తినాలనో మట్టి తినాలనో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని దేశవ్యాప్త సమస్యగా ముందుకు వస్తూ ఉంది. ఆందోళన చేశాం, పోలీసులను పెట్టి అంచారు, న్యాయ పోరాటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ దీన్ని మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఇక్కడ ఏం జరగదు అని అంటే మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద అనేకమైనటువంటి శాస్త్రీయ నివేదికలు, సైంటిఫిక్ రిపోర్ట్స్ వచ్చి ఉన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే ఆ ప్రాంతంలో జల కాలుష్యం, వాయు కాలుష్యం ఆ రకంగా వచ్చి చాలామందికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి రిపోర్ట్లు ఉంటే వీటిని పట్టించుకోకుండా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకి మహామహులందరూ రావడం అనేటువంటిది కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలా. ఆలోచించండి ఇప్పటికైనా మీరు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేసేది, ముందు మీరు ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకి, నిరుపేదలకి నష్టపరిహారం ఇచ్చేదానికి మాకు గట్టి ప్రయత్నం చేయండి. రెండోది, ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, అందరం సహకరిస్తాం. ఆ పరిశ్రమలు మా నెత్తిన కుంపటి కాకుండా ఇక్కడ ఉపాధి చూపించేటట్టు ఈ ప్రాంతంలో ప్రజలకి ఉపాధి చూపించేటట్టు ఉండాలి తప్ప జల కాలుష్యం, వాయు కాలుష్యం, ఇక్కడ రకరకాల జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఇచ్చే ఫ్యాక్టరీలు పెట్టొద్దు.